థ్యాంక్ యూ. జై తెలంగాణ. తీర్మాన్ మల్లన్న గారు మంత్రి గారు. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు, ఎగ్గొట్టిపోయారు. ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు, ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు. నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు. ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం, మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం, ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు? మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి, కాలువలు దవ్వుతాయి, మేమేమన్నా మూసేసినామా సార్? కాలువలు ఏమన్నా మూసేసినామా? అట్లనే కరప్షన్ అంటున్నారు. కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది, మీ పార్టీలో ఉంది. మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు, మేము కాదు. అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్ ఉద్యోగాలు ఇవ్వకుండా? మరి ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి? ఇవాళ 59,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు. ఇవాళ కారుణ్య నియామకాలు అంటే చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడండి సీఎం గారు. 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. మేము ఆశలను పిలిచి ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిరు, ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు, ఇవన్నీ ఎట్లా మాట్లాడిరు? కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు? ఇవాళ 1% తోటే అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చారు. ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం. ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు, మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్? అధికారం అనేది అధికారమే. సీట్లు ఇచ్చిర్రు అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్పోళ్ళం. అరే 10 ఏళ్ళల్లో మీరు 10 ఏళ్ళల్లో ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు? మీరు ఫస్ట్ సారి 10 ఏళ్ళలో వచ్చినప్పుడు 10 ఏళ్ళల్లో అరే మేము ఇయ్యలే, ఉమ్మడి రాష్ట్రంలో అది సరిగా జరగలేదని తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు. మీరు మొదటిసారి ఏం చెప్పిర్రు? ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు, చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే. మళ్ళీ లాస్ట్కి మొన్న 2023లో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు 5 లక్షల 7 లక్షలతో ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా 3 లక్షలకు తగ్గించారు. 3 లక్షల ఇల్లులు కూడా 3 అంతస్తులోనికి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్లలో పంపించారు. కాబట్టి ఈ రకమైన మేము వచ్చి 1.5 ఇయర్ కూడా అయితలేదు. పదే ఏమైంది? మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అవుతుంది, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరు అవుతుంది, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వరు అవుతుంది. పదే ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్లు బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకనే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసిరు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడి అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు అప్పులకు అప్పులు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్.